హలో మై డియర్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈ రోజు మనం ఒక సూపర్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అదేనండి, పిల్లల కోసం హోమ్ స్కూలింగ్ బెస్టా లేదా నార్మల్ స్కూల్ బెస్టా? ఈ క్వశ్చన్ చాలా మంది పేరెంట్స్ మనసులో ఉంటుంది కదా, ఈవెన్ నాకు కూడా ఉండేది. ఈ వీడియోలో నేను మీకు ఈ టాపిక్ కి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి అని ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు క్లారిటీ వచ్చేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. పార్ట్ 1 వచ్చేసి హోమ్ స్కూలింగ్ అంటే ఏంటి తెలుసుకుందాం. హోమ్ స్కూలింగ్ అంటే పిల్లలు ఇంట్లోనే చదువుకోవడం, అంటే పిల్లల ఎడ్యుకేషన్ ఇంట్లోనే పర్సూ చేయడం అన్నమాట. పేరెంట్స్ ఆర్ ట్యూటర్స్ పిల్లలకి ఇంట్లోనే లెసన్స్ టీచ్ చేయడం అనేది ఉంటుంది. ఇది ట్రెడిషనల్ స్కూల్కి కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ అన్నమాట. సో దీని అడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. హోమ్ స్కూలింగ్ లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు మీ పిల్లలకి కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. ప్రతి చైల్డ్ డిఫరెంట్ గా లెర్న్ చేస్తారు కదా. కొందరు పిల్లలు ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, ఇంకొంతమంది పిల్లలు అయితే నేర్చుకోవడానికి ఎక్స్ట్రా టైం తీసుకోవాల్సింది ఉంటుంది. నార్మల్ స్కూల్స్ లో టీచర్స్ ఒకే సిలబస్ ని ఎంటైర్ క్లాస్ కి చెప్తారు. కానీ హోమ్ స్కూలింగ్ లో మీరు మీ పిల్లల స్పీడ్ ని, ఇంట్రెస్ట్ ని బట్టి లెసన్స్ ని డిజైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లాడికి మ్యాథ్స్ కష్టంగా ఉంటే ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి స్లోగా నేర్పించవచ్చు. మీ పిల్లలకి క్రియేటివ్ సబ్జెక్ట్స్ లైక్ ఆర్ట్స్ కానీ మ్యూజిక్ లో ఇంట్రెస్ట్ ఉంటే వాటిపైన కూడా ఫోకస్ చేయొచ్చు. అడ్వాంటేజ్ నెంబర్ 2, ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ ఇన్ హోమ్ స్కూలింగ్. ఇందులో పేరెంట్స్ అండ్ పిల్లలకి టైం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మార్నింగ్ 9 to 5 స్కూల్ టైమింగ్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు. మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్స్ ని బట్టి మీ షెడ్యూల్ లేదా క్లాసెస్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్నింగ్ బిజీగా ఉంటే ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ క్లాసెస్ ప్లాన్ చేయొచ్చు. ప్లస్ వెకేషన్స్ కి కూడా ఎనీ టైం ప్లాన్ చేసుకోవచ్చు. స్కూల్ హాలిడేస్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అడ్వాంటేజ్ నెంబర్ 3, సేఫ్ అండ్ కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్. పిల్లలకి మీరే క్లాసెస్ చెప్పొచ్చు. స్కూల్లో పిల్లలకి బుల్లీయింగ్ లేదా పియర్ ప్రెషర్ లాంటి ఇష్యూస్ ఉంటాయి. అదే హోమ్ స్కూలింగ్ లో అవి కూడా ఉండవు. కిడ్స్ ఇంట్లోనే ఉంటారు, సో సేఫ్ అండ్ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ లో చదువుకుంటారు. ఎస్పెషలీ సెన్సిటివ్ కిడ్స్ కి లేదా స్పెషల్ నీడ్స్ ఉన్న కిడ్స్ కి ఈ హోమ్ స్కూలింగ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అడ్వాంటేజ్ నెంబర్ 4 వచ్చేసి స్ట్రాంగ్ పేరెంట్ చైల్డ్ బాండింగ్. హోమ్ స్కూలింగ్ లో పేరెంట్స్ ఎక్కువ టైం పిల్లలతో స్పెండ్ చేస్తారు కాబట్టి ఈ ప్రాసెస్ లో పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ కూడా సూపర్ స్ట్రాంగ్ అవుతుంది. మీరు మీ పిల్లలకి వాల్యూస్, మోరల్స్ ఇంకా లైఫ్ స్కిల్స్ కూడా డైరెక్ట్లీ టీచ్ చేయొచ్చు. ఇది నార్మల్ స్కూల్స్ లో ఆల్వేస్ పాసిబుల్ కాకపోవచ్చు. హోమ్ స్కూలింగ్ అడ్వాంటేజెస్ వింటే ఎంత బాగుంది అనిపిస్తుంది కదా. మా టైంలో కూడా ఇలాంటి ఆప్షన్ ఉంటే నేను మంచిగా ఇంట్లోనే చదువుకుంటుండే అని కొంతమంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. కానీ కాయిన్ కి రెండో సైడ్ కూడా ఉంటాయి కదా. సో మనం ఇప్పుడు హోమ్ స్కూలింగ్ డిసడ్వాంటేజెస్, ఛాలెంజెస్ గురించి కూడా చూద్దాం. నంబర్ 1 ఛాలెంజ్ వచ్చేసి హోమ్ స్కూలింగ్ కూడా పర్ఫెక్ట్ కాదు. పేరెంట్స్ మీద హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరే టీచర్, మీరే కరికులం డిజైనర్ అండ్ సమ్ టైమ్స్ మీరే పిల్లల కోసం కౌన్సిలర్స్ కూడా అవ్వాలి. హోమ్ స్కూలింగ్ కి టైమ్, పేషెన్స్ అండ్ టీచింగ్ స్కిల్స్ కూడా కావాలి. అదే మీరు వర్కింగ్ పేరెంట్ అయితే మేనేజ్ చేయడం చాలా టఫ్ అవుతుంది. ప్లస్ పిల్లల ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది ఎంత బాగా టీచ్ చేస్తారో అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు సబ్జెక్ట్స్ లో కాన్ఫిడెంట్ గా లేకపోతే, సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్ ఉండొచ్చు, సైన్స్ ఉండొచ్చు, దాంట్లో మీరు పర్ఫెక్ట్ గా లేకపోతే పిల్లల కోసం ఎక్స్టర్నల్ టీచర్స్ ని హైర్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ పని. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే లిమిటెడ్ సోషల్ ఇంటరాక్షన్. పిల్లలు ఇంట్లోనే ఉంటే వారు ఫ్రెండ్స్ తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సే తక్కువ ఉంటుంది కదా. నార్మల్ స్కూల్స్ లో అయితే డైలీ క్లాస్మేట్స్ కానీ గ్రూప్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ లాంటివి ఉంటాయి. హోమ్ స్కూలింగ్ లో పేరెంట్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అరేంజ్ చేయాల్సింది ఉంటుంది. అదర్వైజ్ పిల్లలు లోన్లీగా ఫీల్ అవుతూ సోషల్ స్కిల్స్ లేకుండా పెరుగుతారు. ఛాలెంజ్ నెంబర్ 3, రికగ్నైజేషన్ అండ్ సర్టిఫికేషన్ ఇష్యూస్. ఇండియాలో హోమ్ స్కూలింగ్ లీగల్ గా యాక్సెప్ట్ చేసినా సరే ప్రాపర్ సర్టిఫికేషన్ గురించి క్లారిటీ లేదు. పిల్లలు ఫ్యూచర్ లో కాలేజ్ అడ్మిషన్స్ కోసం స్టాండర్డైజ్డ్ ఎగ్జామ్స్ రాసి, అంటే NIOS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, దాంట్లో రిజిస్టర్ చేయాలి. ఇలా డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలిజిబులా కాదా క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఉంటుంది. దీనికోసం కూడా పేరెంట్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అండ్ ప్లానింగ్ అవసరం. ఛాలెంజ్ నెంబర్ 4, బర్న్అవుట్ రిస్క్. హోమ్ స్కూలింగ్ లో పేరెంట్స్ ఇటు పిల్లలు ఇద్దరు బర్న్అవుట్ అవుతారు, టైర్డ్ గా ఫీల్ అవుతారు. పేరెంట్స్ కంటిన్యూస్లీ టీచింగ్ చేస్తూ ఉండాలి. ముందు ఇంటిని మేనేజ్ చేయడంలోనే స్ట్రెస్ అవుతారు, పిల్లల ఎడ్యుకేషన్ ని కూడా మేనేజ్ చేయాల్సింది ఉంటుంది. పిల్లలు కూడా సేమ్ ఎన్విరాన్మెంట్ లో డైలీ చదువుకుంటే బోర్డ్గా ఫీల్ అవుతారు. సో హోమ్ స్కూలింగ్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అర్థమైంది కదా. నౌ పార్ట్ 2 ఏంటంటే నార్మల్ స్కూల్ అడ్వాంటేజెస్ గురించి చూద్దాం. నౌ ట్రెడిషనల్ స్కూల్స్ గురించి మాట్లాడదాం. ఇది మనకి బాగా తెలిసిన సిస్టమ్. సో లెట్స్ సీ ఇట్స్ బెనిఫిట్స్. నంబర్ 1, స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్.
ప్రాపర్ స్ట్రక్చర్ అంటే స్కూల్లో ఫిక్స్డ్ టైం టేబుల్ ఉంటుంది, గుడ్ లెసన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ట్రైన్డ్ టీచర్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పిల్లలు డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటారు. సిబిఎస్ఈ, స్టేట్ బోర్డ్, ఐసిఎస్ఈ లాంటి బోర్డ్స్ కూడా ఉంటాయి. కాబట్టి పిల్లలకి ఫ్యూచర్లో కాలేజ్ అడ్మిషన్లో ప్రాబ్లం ఉండదు. నంబర్ 2 అడ్వాంటేజ్ ఏంటంటే సోషల్ స్కిల్స్ డెవలప్మెంట్. సోషల్ స్కిల్స్ ఇంపార్టెంట్ కదా. స్కూల్ అంటే ఫ్రెండ్స్, ఫన్, గ్రూప్ యాక్టివిటీస్ ఉంటాయి, డైలీ క్లాస్మేట్స్తో మాట్లాడతారు. ఇలా పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా గ్రో అవుతాయి. స్పోర్ట్స్ కాంపిటీషన్స్, ఈవెంట్స్ అన్నీ కూడా పిల్లల పర్సనాలిటీకి హెల్ప్ చేస్తాయి. రియల్ లైఫ్ ఛాలెంజెస్ని ఫేస్ చేయడం కూడా పిల్లలు ఈ స్కూల్ నుంచే నేర్చుకుంటారు. నంబర్ 3 అడ్వాంటేజ్ ఏంటంటే యాక్సెస్ టు రిసోర్సెస్ అండ్ ఎక్స్పర్ట్స్. స్కూల్స్లో ల్యాబ్స్, బుక్స్, ప్లే గ్రౌండ్స్ అన్నీ కూడా ఉంటాయి. టీచర్స్ సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అనుకోవచ్చు, కంప్యూటర్ క్లాసెస్ ఇంట్లో అరేంజ్ చేయడం చాలా కష్టం కదా. ప్లస్ కౌన్సిలర్స్, స్పోర్ట్స్ కోచెస్ కూడా స్కూల్స్లో ఉంటారు. 4th అడ్వాంటేజ్ ఏంటంటే పేరెంట్స్కి ఈజీ అవుతుంది. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తే పేరెంట్స్కి అంత వర్క్ ఉండదు. హోంవర్క్ చెక్ చేయడం, పేరెంట్స్ మీటింగ్స్కి వెళ్ళడం తప్ప ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండదు. టీచింగ్, ప్లానింగ్ అంతా కూడా స్కూల్ హ్యాండిల్ చేస్తుంది. సో వర్కింగ్ పేరెంట్స్కి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. నార్మల్ స్కూలింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే స్కూల్లో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. వాటికి సింపుల్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి కదా. లైక్ నంబర్ 1 వచ్చేసి సేమ్ ఫర్ ఆల్. స్కూల్లో అందరికీ సేమ్ లెసన్స్ సేమ్ స్పీడ్తో టీచ్ చేస్తారు. మీ పిల్లాడు స్లో లెర్నర్ అయితే ఫాలో అప్ చేయడం టఫ్ అవుతుంది. స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలకి ఎక్స్ట్రా అటెన్షన్ ఇవ్వడం టీచర్స్కి కష్టం అవుతుంది, ఎస్పెషలీ క్లాస్లో ఎక్కువ పిల్లలు ఉంటాయి. సో ఏ స్కూల్ అయితే పిల్లలకి ఎక్స్ట్రా కేర్ ప్రొవైడ్ చేస్తుందో దాన్ని చూస్ చేసుకోండి. నంబర్ 2 ఏంటంటే ప్రెషర్ అండ్ బుల్లింగ్. స్కూల్లో కాంపిటీషన్, పియర్ ప్రెషర్, కొన్నిసార్లు బుల్లింగ్ ఉంటాయి. ఇవి పిల్లల హ్యాపీనెస్ ఇంకా కాన్ఫిడెన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సెన్సిటివ్ పిల్లలైతే ఇది స్ట్రెస్ఫుల్ అవుతుంది. సో పిల్లలు ఇలాంటివి ఫేస్ చేస్తే స్కూల్ ఎలాంటి ప్రోటోకాల్ ఫాలో అవుతుందో అడగండి. నంబర్ 3 ఫిక్స్డ్ టైమింగ్స్. స్కూల్ టైమింగ్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. హాలిడేస్, యాక్టివిటీస్ అన్నీ కూడా స్కూల్ క్యాలెండర్ని బట్టి ప్లాన్ చేయాల్సింది ఉంటుంది. పిల్లలకి మ్యూజిక్, స్పోర్ట్స్ లాంటి టాలెంట్స్ ఉంటే టైం ఇవ్వడం టఫ్ అవుతుంది. అందుకే పిల్లల టాలెంట్ని స్కూల్ ఎలా సపోర్ట్ చేస్తుందో అడగండి. నంబర్ 4 ఎగ్జామ్ స్ట్రెస్. స్కూల్లో ఎగ్జామ్స్, మార్క్స్, ర్యాంక్స్ మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇది పిల్లలకి ప్రెషర్ని ఇస్తుంది. ఈ రోజుల్లో పిల్లల లెర్నింగ్ని ఎంజాయ్ చేయడం కంటే మార్క్స్ కోసం చదవడం ఎక్కువ అయిపోయింది. కాబట్టి పేరెంట్స్ మీరు మీ పిల్లల మార్క్స్ పైన కాకుండా వాళ్ళ ఇంప్రూవ్మెంట్ పైన ఫోకస్ పెట్టండి. కన్క్లూషన్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు హోమ్ స్కూలింగ్, నార్మల్ స్కూలింగ్ రెండిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిగ్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ఏది సెలెక్ట్ చేయాలి అనే కదా. హానెస్ట్లీ చెప్పాలంటే ఈ క్వశ్చన్కి నా దగ్గర సింగిల్ ఆన్సర్ లేదు. ఎందుకంటే మీ పిల్లల నీడ్స్, మీ ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్, ఫైనాన్సెస్, అట్మాస్ఫియర్ని బట్టి మీరే డిసైడ్ చేయాల్సింది ఉంటుంది. ఇఫ్ మీ పిల్లాడికి స్పెషల్ అటెన్షన్ కావాలి, యూనిక్ టాలెంట్స్ ఉన్నాయి, లేదా మీరు మీ పిల్లలకి వాల్యూస్ టీచ్ చేయాలనుకుంటే హోమ్ స్కూలింగ్ అనేది గుడ్ ఆప్షన్. బట్ దీనికి యాజ్ ఏ పేరెంట్స్గా మీ టైము, మీ ఎఫర్ట్ కావాలి, మీ కమిట్మెంట్ కావాల్సింది ఉంటుంది. ఎందుకంటే టైం వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు కదా. ఆల్సో మీరు అన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేయడానికి క్వాలిఫైడ్ లేదా ఎక్స్పర్ట్గా ఉండాల్సింది ఉంటుంది, లేదా ట్యూటర్స్ని హైర్ చేసుకోవాల్సింది ఉంటుంది. హోమ్ స్కూలింగ్లో సర్టిఫికేషన్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అదే నార్మల్ స్కూలింగ్ అంటే స్ట్రక్చర్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, సర్టిఫికేట్స్ ఈజీగా దొరుకుతాయి. మీ పిల్లల్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అదర్ పేరెంట్స్తో మాట్లాడండి. నియోస్ లాంటి ఆప్షన్స్ గురించి రీసెర్చ్ చేయండి, లేదా మీరు న్యూ ఏజ్ స్కూల్స్ గురించి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కొన్ని స్కూల్స్లో హైబ్రిడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎలా అంటే హాఫ్ టైం స్కూల్లో, హాఫ్ టైం హోమ్లో. ఇలా ఎండ్ ఆఫ్ ది డే మీ పిల్లల హ్యాపీనెస్, గ్రోత్ అనేది ముఖ్యం. హోమ్ స్కూలింగ్ ఆర్ నార్మల్ స్కూలింగ్ మీరు ఏది పిక్ చేసినా సరే పిల్లలకి మీ లవ్, మీ సపోర్ట్ ఇవ్వండి. సో మీరు ఏం థింక్ చేస్తున్నారు ఇప్పుడు అనేది కామెంట్లో షేర్ చేయండి. మీకేది బెస్ట్ అనిపిస్తుంది అకార్డింగ్ టు యువర్ చైల్డ్ అనేది కామెంట్లో చెప్పండి. అలాగే మీ పిల్లల టాలెంట్ ఏంటి, ఎందులో ఎంకరేజ్ చేయాలి అనే డౌట్ ఉంటే డిఎంఐటీ టెస్ట్ చేయించండి. డిస్క్రిప్షన్లో డిఎంఐటీ లింక్ ఇస్తున్నాను, అది క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీ పిల్లల టాలెంట్ ఏంటో తెలుసుకోండి, దాని తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, ఎవరి పేరెంట్స్ అయితే పిల్లల్ని ఎలా చదివించాలో కన్ఫ్యూజ్డ్గా ఉంటే అలాంటి పేరెంట్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.